నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారుతున్న విషయానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. ఒకసారి ఇటు చూద్దాం. మా గ్రామాలలో పోడు పట్టాలు, మా ఆదివాసీ బాలల చదువుల కోసం కుల ధృవీకరణ పత్రాలు, త్రాగునీరు, ప్రాథమిక పాఠశాల, రోడ్లు, అంగన్వాడీ కేంద్రం, ఉచిత విద్యుత్ ఇప్పించడం గురించి వలస ఆదివాసుల సమైక్య అంటూ కూడా ఇక్కడ సమస్యల వినతి కోసం అయితే వచ్చారు. వీళ్ళు ఒకసారి మాట్లాడదాం. మీది ఎక్కడ అసలు దేని ఈ సమస్య ఏంటి? మాది పినపాక నియోజకవర్గం భద్రాచలం అండి. కృష్ణసాగర్ గ్రామ పంచాయతీ, కృష్ణసాగర్ బురుగుపాడు మండలం, కొత్తగూడెం జిల్లా. ఇది దాదాపు 20 ఏళ్ళ నుంచి మేము పోడు భూములు సాగు చేసుకొని బతుకుతున్నామండి. కాబట్టి మేము 10 ఏళ్ళు పరిపాలన చేసిన కేటీఆర్ గారు సర్వే చేశారు. సర్వే ఎక్కడిది అక్కడ ఆగిపోయాయి, పట్టాలు ఇవ్వలేదు. చదువుకునే పిల్లలకి కూడా బాగా ఇబ్బంది అవుతున్నాయి. కుల ధృవీకరణ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ఈ గవర్నమెంట్ మాకు ఈ పట్టాలు కానీ, ఈ కుల సర్టిఫికేట్ కానీ మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నామండి. కాబట్టి అంటే 20 ఏళ్ళ నుంచి మీకు సమస్య ఉంది కదా, అక్కడ 20 ఏళ్ళు అంటే 4 ఎమ్మెల్యేలు మారేళ్ళు కదా, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వలేదా? అందరికి ఇచ్చామండి. ఇస్తే ఏమైంది మరి? ఇప్పటిదాకా ఇది కూడా మాకు న్యాయం జరగలేదు. మీరు ఏమేమి డిమాండ్ చేస్తున్నారా? ఇది మాకు ఓన్లీ మాకు పోడు భూముల పట్టాలను కుల సర్టిఫికేట్ కావాలండి. పోడు పట్టాలు ఇవ్వలేదా? మొన్న ఇచ్చారు కదా 5 లక్షల పైసలు. ఎవరికి లేదండి. ఇవ్వలేదు. మీరు ఎక్కడ నుండి వలస వచ్చిల్లా లేకపోతే తెలంగాణ వాసులు? వలస వచ్చాం, కరెక్టే అండి. ఇప్పుడు నుంచి వచ్చారు మీరు? ఛత్తీస్గఢ్ నుంచి వచ్చామండి. మీ ఎమ్మెల్యే ఎవరు ప్రస్తుతం ఇప్పుడు పాయం వెంకటేశ్వరరావు గారు అండి. ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే ఎవరు? గతంలో రేగా కాంతారావు గారు ఉన్నారు. మరి ఏమి ఇవ్వలే మీకు? మాకేమి సాయం చేయలేదండి. ఇప్పుడు అందుకే కాంగ్రెస్ అధికారం వచ్చాక ఏమన్నా మాకు సాయం కలిగిస్తారేమని ఆశతో వచ్చామండి. చాలా మంది, వేలాది మంది పిల్లలు డిగ్రీ 10th ఇంటర్ చేసిన పిల్లలు కూడా బాగా భవిష్యత్తు పాడైందండి. కాబట్టి ఇది తత్కాల్ మాకు ప్రభుత్వం ద్వారా మాకు మద్దతు కావాలని కోరుకుంటున్నాం. మాది కూడా భద్రాచలం సార్. భద్రాచలం దేంట్లో ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 15 సంవత్సరాలు చేసింది. కేసీఆర్ సారు మరి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ 2004 నుంచి చేసిన పోడు భూములు సాగుల నుంచి దాన్ని ఏం చేస్తారంటే దానికో గుంజుకొని మా చేతులతో సాగు చేసిన భూములకి గుంజుకొని మొక్కలు పెట్టుకున్నారు, ట్రైన్స్ కొట్టుకున్నారు. దాంట్లో మేము ఇప్పుడు ఏం చేస్తున్నామని కూలీలు 4 చేస్తూ బతుకుతున్నాం. కానీ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతామని మా ఉద్దేశం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు సార్. అప్పుడు ఉన్నప్పుడు మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుచుకున్నది. మాకు కూడా ఓట్స్ వచ్చినట్టు కూడా మాకు అవకాశం ఇసి పోడు భూములు కూడా కొట్టుకోవడానికి సాగు చేయడం కూడా చేస్తారు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చారు కదా, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, గవర్నమెంట్ వచ్చేసింది కదా, దాన్ని కూడా మనం ప్రయత్నం చేద్దామని వస్తాం సార్. అక్కడ భద్రాచలం నుంచి హైదరాబాద్ పట్టణంలో కూడా రావడానికి జరిగింది. మాది భద్రాచలం. వలస ఆదివాసులు 2005 కన్నా ముందే పోడు భూములు సాగులో ఉన్నారు. వీళ్ళు దాదాపు వీళ్ళు వచ్చి 30 సంవత్సరాలు ఆ ప్రాంతంలో వాళ్ళు పోడు కొట్టుకొని జీవిస్తున్నారు. కనీసం వాళ్ళకి పోడు పట్టాలు సర్వే అయిన పట్టాలకి వెంటనే మరి పట్టాలు మంజూరు చేయాలి. అదేవిధంగా వాళ్ళు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళ పొలం సర్టిఫికేట్ ఎస్టీగా గుర్తించవలసిన బాధ్యత కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి 260 గ్రామాలు నేటి వరకు కూడా కనీసం కరెంటు లేదు, రోడ్డు లేదు, అంగన్వాడీ కేంద్రాలు లేవు, స్కూల్ లేవు. మరి వాళ్ళ పిల్లలకి చాలా మరి చదువుకొని ఇంటర్మీడియట్, డిగ్రీ దాకా చదువుకొని పొలం సర్టిఫికేట్ లేకపోవటం, పై చదువులు చదవలేకపోతారు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించి వాళ్ళకి వెంటనే వాళ్ళకి పోడు పట్టాలు ఇచ్చి పొలం సర్టిఫికేట్ ఇచ్చి ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటి ఫ్లెక్సీ ఎందుకు పట్టుకున్నావు? ఇది చెప్పు. మా పోడు భూముల పట్ల మాకు స్కూలు, మాకు రోడ్లు, కరెంటు రావాలని మేము ఈ ఫ్లెక్సీ. నువ్వు ఏం చదువుకున్నావు? ఏమైనా చదువుకున్నాను. 6th వరకు. ఇప్పుడు ఏం చేసుకుంటావు నువ్వు? మామూలుగా వ్యవసాయం చేస్తావు. మీ ఎమ్మెల్యేలు మీరు అడగలేదా మరి? చాలా సార్లు అప్లికేషన్ పెట్టినా అప్లికేషన్ అటు మూలకు పడేసి కులం సర్టిఫికేట్ లేదని మాకు ఏమి ఇవ్వట్లేదు సార్. కులం సర్టిఫికేట్ అడగలే? అడిగినాం, అడిగితే మళ్ళీ ఇస్తాం అంటున్నారు కానీ ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు మీది తెలంగాణనా ఛత్తీస్గఢ్? తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ. మరి ఎందుకు ఇవ్వట్లేదు అని అధికారులను అడిగారా? అడిగినాం, ఎమ్మెల్యేని అడిగినాం, అధికారిని అడిగినాం కానీ ఇవ్వట్లే. అప్లికేషన్ చాలా సార్లు అప్లికేషన్ ఫాములు పంపించినాం కానీ ఇవ్వట్లేదు. కులం సర్టిఫికేట్ ఏంది పరిస్థితి ఏంది? నమస్తే పరిష్కారం కాదా సార్? నమస్తే సార్, మాది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం కృష్ణాగ్రం గరం సార్. మాది ముఖ్యంగా మేము 30-40 సంవత్సరాల నుంచి కోడి సాగు చేసుకొని బతుకుతున్నాం సార్. ఈ కేసీఆర్ పరిపాలన 10 సంవత్సరాలు అయింది కానీ కోడి పట్టలు ఇస్తామని సర్వే చేశారు. సర్వే చేసి కూడా వలస వచ్చిన వాళ్ళని వాళ్ళ ఎస్టీలు కాదని ఇట్లా అట్లా చెప్పి అడ్డం పెట్టి మాకు పోడు భూములు పట్టాలు ఇవ్వకోకుండా ఆపారు. ఆ కులాన్ సర్టిఫికెట్ ఇచ్చి పట్టాలు పోడు భూమి పట్టాలు ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అని అట్లా నమ్మి వచ్చినాం సార్. ప్రజాభవన్ దగ్గర కలిసి ముఖ్యమంత్రిని కలుద్దామని వచ్చినాం, ఆయన రాలేదు. మీరు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? ఎంతమంది వచ్చారు? భద్రాచలం భద్రాచలం పొడి భూమి పట్టాలి ఇవ్వాలని సార్. మాకు మొక్కేసి ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 200 మంది దాకా ఉంటాం సార్. 200 మంది వచ్చారు. అవును సార్. మేము అనేక నియోజకవర్గాల నుండి చాలా మండలాల నుండి వచ్చాం సార్. అది ఏమన్నారు మరి అధికారులు? ఏ అధికారులు ఎవరు రాలేదు సార్ ఇక్కడికి. లోకల్ లేరు సార్. అధికారులతో మాట్లాడలేదు సార్. అధికారులతో మాట్లాడలేదు. దరఖాస్తులు పెట్టమంటే దరఖాస్తులు అయితే పెట్టేసినాం సార్. దరఖాస్తులు పెట్టినాక అధికారులు మాకు కలవలేదు. ఇప్పటికైనా సరే మాకు కొంచెం మా సమస్యల్ని పరిష్కరిస్తుందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పేసి కోరుతున్నాం సార్. రైట్, ఇక చూసిరు కదా, మొత్తానికి ఈ సమస్య పరిష్కారం అవుతుందా, సమస్యగానే ఉంటుందా అని కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడింది. మొత్తానికి ఆదివాసీల సమస్య ఇంకా అటకెక్కిన పరిస్థితి, ఆ సమస్య పరిష్కారం కాని పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణలో సమస్యలు ఎట్లా పేరుకుపోయినాయో ఈ ప్రజా దర్బార్ను చూస్తే మీకు అర్థమైంది.